చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా.
కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు. కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. నా స్నేహితుడు ఒక ఆయన నన్ను సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు. అదిగో అది నా ఏకైక కుమారుని సమాధి అన్నాడు. లారీ అని ఒక్కడే కొడుకంట, ఆయన స్టేట్ ప్లేయర్ అంట, సాఫ్ట్ బాల్ స్టేట్ ప్లేయర్, చాలా పెద్ద పేరు. ఆ పిల్లాడి పేరు ఇప్పుడు స్టేడియం ఏదో కట్టించాడు ఆయన. బోటింగ్కి వెళ్ళారంట వాళ్ళు, బోటింగ్కి వెళ్ళాడు, ఎంగేజ్మెంట్ అయింది, బోటింగ్కి వెళ్ళారంట. అక్కడేదో పట్టేసిందంట లోపల ఏట్లో, దాన్ని తీస్తానని దిగాడు, లోపల ఏదో లాగేసింది. చాలా బలవంతుడు ఈయనే, నాకన్నా జానుడు ఉన్నట్టుగా ఉంటాడు లారీ. నా కొడుకు నాకన్నా ఎత్తుగా ఉండేవాడని చెప్పాడు. వాల్మార్ట్ ప్రక్కనే ఉంది సెమెటరీ. ఇప్పుడు అమెరికాలో, కేరళలో కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సమాధులు, వాళ్ళు సమాధులు కట్టిస్తున్నారు, హోల్స్గా ఒక హోల్ పెడుతున్నారు, స్లాబ్ వేసేస్తున్నారు. ఇక్కడ ఒక పెట్టి పెట్టచ్చు, అక్కడ ఒక పెట్టి పెట్టచ్చు, అక్కడ ఒక పెట్టి పెట్టచ్చు. ఈ లెక్కలో 20 మందిని చక్కగా సమాధి చేయొచ్చు నీట్గా. తీసుకెళ్ళాడు, ఏడ్చాడు రాజు, పాస్టర్ రాజు. ఈ ఒక్కరోజే కాదు, నా భార్య వాల్మార్ట్కు రావాల్సి వచ్చినప్పుడల్లా షాపింగ్ ఆవిడే చేస్తుంది, నేను ఆవిడని అక్కడ దించుతాను, ఆవిడ షాపింగ్కి వెళ్తుంది. దాని వెనకే కాబట్టి నేను వచ్చి వాడిని చూస్తాను. చూసినప్పుడల్లా ఏడవకుండా ఉండలేను అని మళ్ళా ఏడ్చాడు. నేను అప్పుడు మన పిల్లాడి స్టోరీ చెప్పా. అయ్యా మాకు కూడా బిడ్డ పుట్టాడు, వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. నా భార్య కూడా ఇప్పుడు రోజు జ్ఞాపకం ఇస్తే చాలు ఏడుస్తుంది. ఐ టు క్రై బట్ నాట్ సో మెనీ టైమ్స్. అన్నిసార్లు కాకపోయినా దెర్ ఆర్ మెనీ టైమ్స్ దట్ ఐ క్రై. చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బిడ్డను కోల్పోవడం అనేది అది అంత జోక్ కాదు, సామాన్యమైన సంగతి కాదు. యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడు యాకోబు. యోసేపు ఉన్నాడని యాకోబుకి తెలియదు.
అయితే ఒక సంగతి చెప్పనా, యోసేపు ఉన్నాడా లేడా? నిశ్చయంగా ఉన్నాడు. లారీ గారు కూడా, అబ్బాయి కూడా ఉన్నాడు. ఎక్కడికి పోలా. మా అబ్బాయి కూడా ఉన్నాడు, వాడు ఎక్కడికి పోలా. ఒక దినాన మళ్ళా మనం చూస్తాం. ఆ గుంట ఒట్టిది, ఆ గుంటలో నీళ్లు లేవని ఆదికాండం 37:24. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఒక కొడుకు కనబట్టలేదు, ఇంకొక కొడుకును విడిచిపెట్టి వెళ్ళడం అంటే అన్నలకు అమ్మో, మా తండ్రితో చాలా కష్టమైపోద్ది అనుకుంటున్నారు. యోసేపు అన్నాడు, ఇదిగో ఆహారం సిద్ధపరచబడింది, మీ దేశంలో మీ కరువు తీరుటకు మీ ధాన్యమును తీసుకొని పోండి, మీ తమ్ముడిని నా యొద్దకు తీసుకొని రండి, అప్పుడు మీ మాటలు సత్యమైనట్లు కనబడును, కనుక మీరు చావరని తమ్ముడిని తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి? తీసుకొస్తారు చిన్న తమ్ముడిని. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి. అది నా కోరిక, నా తమ్ముడు నా దగ్గరకు రావాలి, నా తమ్ముడిని నేను చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు వచ్చిన రీతిగా నా తమ్ముడు నా దగ్గరికి రావాలన్నట్లుగా కోరుకుంటున్నాడు. తిరిగి కావాలి, తిరిగి రావాలి. ఊరికే అయితే పారిపోతారు దొంగలని ఏం చేశాడు? ఒక తమ్ముడిని అక్కడ పెట్టుకున్నాడంట. ఈ వచనాన్ని బట్టి నేను మీకు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మీరు పరిచర్యలో ఒక బలమైన కారణం పెట్టుకుని పనిచేయాలి. మీరు ప్రార్థనలో ఒక నిబంధన కలిగి పనిచేయాలి. ఊరికినే అనుకుంటే మీరు చేయరు. అర్థమైందా? ఇఫ్ క్లాజ్ ఉండాలి. ఎట్లా అది? ఇదిగో మీ తమ్ముడిని తీసుకొస్తారా? తీసుకొస్తామయ్యా. ఇదిగో మీరు తీసుకొస్తారో లేదో అట్లా ఉంచండి, మీ తమ్ముడిని తీసుకొచ్చేదాకా చెప్పండి, ఈ తమ్ముడిని ఇక్కడ పెట్టండి. బాగుందా? మీరు చెప్పండి నాకు. ఒకవేళ ఈ తమ్ముడిని కనుక ఇక్కడ పెట్టకుండా వెళ్ళిపోతే అమ్మా ఈ తమ్ముడిని తీసుకొస్తారా? చెప్పండి. ఎవరు? మేమే అనాలని నా ఉద్దేశం. ఏదో ఒక బలమైన కారణం మనం పెట్టుకోకపోతే దేవుని పనిని చెయ్యం. ప్రభువా, ఇప్పుడు చల్లపల్లిలో సుదర్శన మోసాయి గారు ఉన్నారు. ఆయన టీ తాగమన్నామనుకో, 3 తరువాత తాగనుగా అయ్యా అంటారు. చూసారా? చాలామంది ఇస్మాయిల్ గారి వ్రతాలను, నిబంధనలను, ఉపవాసాలను వెక్కిరించేవారు ఉన్నారు. కానీ మరి ఆ నిబంధన ఉండబట్టే కదా, ఆ కట్టడి, ఆ కట్టుబాటు లేకుండా నువ్వేం చేస్తావు? నిబంధన అవసరం కదా. కట్టడేది. ఒక కట్టుబాటు లేకపోతే నువ్వు పనిని చెయ్యలేవు. సావాసంలో కట్టుబాట్లు పెట్టామనుకోండి, అదెందుకు? కొన్ని రోజుల క్రితం మన బండి ఏది బయటికి వెళ్ళినా సంతకం పెట్టి వెళ్ళాలి, కారణం రాయాలి, వచ్చినాక సంతకం పెట్టాలని పెట్టాం. మన దగ్గర ఉండే పిల్లల్లో ఒక పిల్లడు అక్కర్లా అన్నాడట. అంటే అర్థం ఏంటి? అది కట్టడికి ఇష్టం లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. యోసేపు మాటను పలుకుట ద్వారా వారికి ఒక కట్టుబాటు వచ్చింది. బెన్యామీన్ కట్టేశాడంట. ఎవరన్నా చదవండి ఆ మాట, ఎవరన్నా చదవండి. అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. వారి
వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట, ఇదిగో అమ్మో అసలు చూడలేకపోతున్నాం, మా తమ్ముడిని కట్టేస్తుండే. నేను అనుకోవడం ఏంటంటే, ఇటు చూడండి, ఈ షిమ్యోనును కట్టేసేటప్పుడు యోసేపు వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూసే ఉంటాడు. ఎందుకని? వీళ్ళేగా నిర్దాక్ష్యంగా గుంటలో పడేసింది, వీళ్ళేగా నిర్దాక్ష్యంగా గుంటలో నుండి పైకి లాగింది, వీళ్ళేగా అన్నయ్య వద్దన్నయ్య బ్రతిమలాడుకున్నాడంట. తర్వాత వచ్చిన వాళ్ళు రాయబడింది, అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు నిశ్చయముగా మనము మన సహోదరుని ఎడల చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బ్రతిమాలు కొనినప్పుడు మనం అతని వేదనను చూచియు వినకపోయాం. ఏం చేశాడంట? గుంట్లో పడదోసేటప్పుడు బ్రతిమాలుకున్నాడంట. అన్నయ్య బ్రతిమాలుకున్నాడంట. వినలా? దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఫీలింగ్ టువర్డ్స్ ద బ్రదర్. ఇప్పుడు ఈ షిమ్యోన్నేగమ్మా కట్టేస్తుంటే రూబేన్ మొహం ఎలా ఉందో, ఏయ్ డ్రా అని కట్టేస్తున్నాడు. దాను ముఖం ఎలా ఉందో, ఆషేరు ముఖం ఎలా ఉందో, లేవి ముఖం ఎలా ఉందో చెప్పండి అమ్మా. నఫ్తాలి ముఖం ఎలా ఉందో, యూదా ముఖం ఎలా ఉందో. వాక్యం చెప్పేటప్పుడు మీ ముఖం ఎలా ఉంటాయో తెలిసిపోద్ది, మీరు వింటున్నారో లేదు. అంతేగా? మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఊరి పేరు చెప్పనులే, ఎందుకు మళ్ళీ ఫేస్బుక్లో టీవీలో ఉన్నాం. అసలే వచ్చిన కాడ నుండి ఆ పిల్లోడితో ఆడుకుంటుంది. వచ్చిన కాడ నుండి వాడు మామూలుడు కాదు, వాడు ఆడుతున్నాడు. నువ్వు ఆడటానికి ఇంటికాడ ఆడుకోవచ్చు కదా. చెప్పండి. నేను అక్కడికి 3 సార్లు చెప్పా, వాడు మామూలుగా అట్లా డిస్టర్బ్ చేసి పెడుతున్నారు. అమ్మా మంచిది కాదని. ముఖం ఎలా ఉంటుంది, ఫేస్ ఫీలింగ్ కట్టేస్తున్నాడు. షిమ్యోనును పట్టుకుని, మరి అన్నం లేని పాపానికి ఎక్కడ వచ్చాం, ఫుడ్ పెడతానన్నాడు అనుకో, ధైర్యంగా ఉన్నారని నేనైతే అనుకోవట్లా. మొత్తానికి ఏదో ప్లాను వేసేసాడు, తమ్ముణ్ణి కట్టేస్తున్నాడు. నాయనో అనుకుంటా ఉండుంటారు. వారి కన్నులు ఎదుట అతనిని బంధించెను, మరియు యోసేపు వారి గోనెలను ఏం తెచ్చారంట? గోతాల పందానికి వెళ్ళినట్టు గోతాలు వేసుకొచ్చారంట. వారి గోనెలు అన్నాడంటే నేను అనుకోవడం వాళ్ళే తెచ్చుకుని ఉంటారు. వాళ్ళు తెచ్చుకున్నారా? చిన్న గోనెలు తెచ్చుంటారా, పెద్ద గోనెలు తెచ్చుంటారా? పెద్దయే తెచ్చుంటారు. చెప్పండి. మీరు పగలల్లా కండెలు ఇరిస్తే సాయంత్రం వెళ్ళేటప్పుడు మీకు ఒక సంచి మొక్కజొన్న పొత్తులు పెడతామంటే చిన్న గోనె పట్టుకెళ్తారు, పెద్ద గోనె పట్టుకెళ్తారు. వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఆవురావురావురమనే రోజులయ్యి. ఇప్పట్లాగా నేను పొద్దున్నే అన్నం కలిపి కోళ్ళకి పారేస్తున్నా అంటున్నాడు ఒకడు. ఎక్కువైపోయింది. ఎక్కువ ఏం చేస్తాడు? నాన్నగారు చెప్పేవారు, ఒక తల్లి అంట పిల్లాడు కుప్పలో, వరి కుప్పలో భోజనం ఉన్నాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడని ఎర్రన్నం వండుకొని పప్పు వండుకుని నెయ్యి కాసుకుని అదరాబెదర పరిగెత్తుందంట. వాడు లేట్ అయిందని ఎదురుగా వచ్చి కోపంతో ఎగిరి తన్నాడంట. నాన్నగారు చెప్పిన మాటలని ముందే చెప్పా. ఇట్స్ నాట్ మైన్. పెద్దోళ్ళు ఉన్నారు విశ్వాసులు, మన విశ్వాసులు, వాళ్ళకు గుర్తుండే ఉంటుంది. ఎగిరిదంతే మొత్తం అంతా కూడా నేలపాలైపోయి.
అటుగా పండితుడు వెడుతున్నాడంట. ఆయన ఇంకొక పదం కూడా వాడాడు, కానీ నేను కట్ చేసి చెప్తున్నా. పండితుడు వెడతా ఉన్నాడంట. చూసి వరి 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 పిచ్చోడా, డొక్కల కరువు రాబోతుందిరా, నోటికాడ కూడు కాలదనుకున్నావు. ఏదో ఒక స్టోరీ అండి, దీనికి కొనసాగింపు ఉండేది. తరువాత డొక్కల కరువు వచ్చిందంట. అది చెప్పేవాడు నాన్న. పల్లెటూళ్ళలో ఇదివరకు ఎవరైనా కుప్పను ఉరుస్తుంటే, దాన్ని ఏమంటారు, కాయను ఉరుస్తుంటే, మినపకాయ చాలాసేపు దాగర్లు అందిస్తే పోత పోసేటప్పుడు చివరిలో అట్లా దోచిడితో పెట్టేవాడు. కొంతమంది ఏమో మినువులు అయితే ఇట్లా పెట్టేవాడు. కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది? కడుపు కాలేవాడికి తెలుస్తుంది. దేవుని మహాకృపను బట్టి మనందరికీ సమృద్ధి అయిన భోజనం దొరుకుతుంది. అందుకు దేవునికి స్తోత్రం. ప్రపంచంలో చాలామందికి వాళ్ళ కడుపు నిండా అన్నం లేదు. దేవుడు నాకు అవకాశం ఇస్తే ఆఫ్రికాలో పనిచేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. దేవుడు ఇస్తాడు. ఇండియా ఎట్లాగో తీసుకురానివట్లా, వాళ్ళకన్నా మనం చేస్తే మంచిది. ఆఫ్రికాలో పిల్లలు ఆకలి అంటే పంచదార నీళ్ళలో కలిపి పంచదార నీళ్లు మట్టిలో పోసి మట్టి ముద్దలు పిసికి బిస్కెట్లాగా చేసి పెడుతున్నారంట పిల్లలకి. ఏమి లేక, తిండి లేక, నో ఫుడ్ టు ఈట్. పిల్లలు ఒక్క మెతుకు కూడా పోగొట్టుకోకుండా తినండి. ఎక్కడున్నాం మనం? గోనె సంచులు ప్రిపేర్ అవుతున్నాయి. ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును. ఈయన రాజుగారు కదా, ఆజ్ఞలు ఇస్తాడే. ఎవరక్కడ? అయ్యా చిత్తం మహాప్రభు, ఇక్కడ ఉన్నావయ్యా. వారు తెచ్చిన గోనెలు నిండా ఆహారమును నింపుడి అన్నాడు. హల్లెలూయా. మనము సేవించుచున్న ఆయన మహారాజు, మహోన్నతుడు. ఆయన ఆజ్ఞ ఇస్తే మన కొట్లన్నీ నింపబడతాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే, ఆయన ఒక్క మాట సెలవిస్తే, అబ్బా ఎంత బాగుంటుందో. స్తోత్రం. అరచు పిల్ల కాకులకును ఆహారము తాని లలానా శీర్వదించెయు బలపరచుని గుమ్మముల్ ఆశీర్వదించెయు బలపరచుని మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను. ఓ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కాకి పిల్లల్ని ఎప్పుడన్నా చూసారా మీరు? ఏమా, కాకి పిల్లల్ని చూసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎలా ఉంటాయి? నోరు ధరిస్తే ఎలా ఉంటుంది? కాకేమో నల్లగా కర్రి నలుపు, నోరేమో ఎర్రగా ఉంటుంది. ఎవరు పోషిస్తున్నారు వాటిని? ప్రభువు పోషిస్తున్నాడు. పావురములను పోషించుచున్నవాడు ఆయనే, కాకులను పోషించుచున్నవాడు ఆయనే, మేకలను పోషించుచున్నవాడు ఆయనే, తిమింగలములను పోషించుచున్నవాడు ఆయనే. వీళ్ళకైతే సంచులంట,
గోనెల నిండా అసలే ఆహారం కొరకు అల్లాడిపోతున్నారేమో, గాడిదలను వేసుకొచ్చారంట. తర్వాత వచ్చిన కనపడద్దు మీకు. ఏం మోయడానికి? ఎవరు ధాన్యం మోయడానికి, ఎవరు గాడిద వాడికే వేసుకొచ్చారు. యోసేపు అన్నాడు, ఇదిగో గోనెలలో, నేను అనుకోవడం పర్సనల్గా చెప్పే ఉంటాడు, ఫుల్గా నింపండి, ఏడ్చే ఉంటాడు. నేను అనుకోవడం యోసేపు మనసు చాలా సున్నితమైన మనసు అయి ఉంటుంది. పైకట్ట మాట్లాడుతున్నాడు కానీ వారి యుద్ధ నుండి అవతలికి పోయి ఏడ్చాడని రాయబడిందిగా. మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, చాలా కష్టమైన పరిస్థితుల్లో చాలాసార్లు కరుణాకర్ గారు నాతో అంటారు, అయ్యా నిజంగా మేము చాలా కష్టాన్ని అనుభవించామయ్యా, నాన్న చాలా కష్టపడేవాడయ్యా, అమ్మ చాలా కష్టపడేదయ్యా. వాళ్ళ నాన్నగారి గురించి అయితే ఎక్కువ చెప్తాను. ఇప్పుడు ఆయనకేమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. క్రొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు ఈ ల్యాండ్ కొన్నప్పుడు ఒకేసారి, అప్పటి వరకు నాకు అన్ని డబ్బులు తెలియదు, ఫస్ట్ టైం ఒకేసారి నాకు 5 లక్షలు నా చేతికి వచ్చినాయి. 5 లక్షలు 10 కట్టలు అయితే కానీ, 100 కట్టలు 10 అయితే కానీ 1,00,000. అలాంటివి 5 కట్టలు ఎక్కడో బ్యాంకుకి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం. అందులో కంపాషన్ అని ఒక 300 రూపీస్ చేతికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర చూడటమే కానీ నెవర్ టచ్. 5 లక్షల చేతికి వచ్చినాయి. 10 కట్టలు ఎన్ని? 50 కట్టలు. 10 కడితే 1,00,000. తీసుకొచ్చి నాన్నగారు అక్కడ ఉన్నారు, నాన్నగారిని పిలిచి అమ్మని పిలిచి అక్కడ పెట్టా ప్రార్థన చేయమని. దే వర్ రియల్లీ స్టన్. వాళ్ళు అనుకుని ఉంటారు, ప్రభువా అనేక సంవత్సరాలుగా నీ సన్నిధిలో నమ్మకంగా ఉండడాన్ని బట్టి పరిచర్య కొరకు స్థలాన్ని కొనడానికి నీ విధానాన్ని కేవలం నీ ఉచితమైన కృప. నాన్న ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రైడ్, ప్రార్థనతో కొనబడిన స్థలం, దర్శనముతో కొనబడిన స్థలం. హల్లెలూయా. యోసేపు అనుకుంటూ ఉండుంటాడు, మా నాన్న ఆహారం కొరకు అల్లాడిపోతున్నాడు కదా, నా తండ్రి వానికి నేను ఈ ఆహారం నా తండ్రికి పంపిస్తే నాన్న సంతోషిస్తాడు, కడుపు నిండా భోజనం చేస్తాడు. పిల్లలు తల్లిదండ్రులను పోషిస్తున్నారా? ఎంతమంది తల్లులు ఈ దినాన మా పిల్లలు చూడడం లేదని వ్యసన పడుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యోసేపుకు దేవుడు అధికారం ఇచ్చాడు, యోసేపుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. యోసేపుకు తెలుసు, నా కుటుంబమును పోషించడానికే, నా దేశమును పోషించడానికే, నా ప్రజలను పోషించడానికే దేవుడు నాకు ఈ అవకాశం